అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు. ఈరోజు మనం చిటికెలో అయిపోతుంది అని చెప్తారు కదా, మ్యాగీ చిటికెలో అయిపోదు, కానీ మ్యాగీ హెల్దీ వర్షన్లో ఎలా చేసుకోవాలో టేస్టీగా చూసేద్దామా? క్విక్గా అయిపోతుంది. రోజు తినడం మంచిది కాకపోయినా చేసుకునేటప్పుడైనా పిల్లలకి అన్నీ వచ్చేలా ఇలా చేసుకుందాం. వెజ్జీస్ కలిపి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ సన్నగా తరిగిన ముక్కలు, నేను హాఫ్ క్యారెట్ తీసుకున్నానండి, చిన్నదైతే ఫుల్ క్యారెట్ తీసుకోండి. క్యారెట్ ముక్కలు, అలాగే ఇప్పుడు మనకి పచ్చి బఠానీ సీజనే కదా, పచ్చి బఠానీ ఒక 3 టేబుల్ స్పూన్స్, స్వీట్ కార్న్ ఒక 3 టేబుల్ స్పూన్స్, పచ్చివేనండి ఇవి, ఉడికించినవి ఏమీ కాదు, మనకి ఇక్కడ ఉడుకుతాయి కాబట్టి పచ్చివే యాడ్ చేశాను. ఒక హాఫ్ టమాటో సన్నగా ఫైన్ చాప్ చేసిన ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఒక 5 నిమిషాల పాటు దోరగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఇవి మగ్గిపోతాయి. ఇప్పుడు మనం వీటిల్లో ఒక పావు టీ స్పూను పసుపు, ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు, మనకి మ్యాగీ మసాలాలో ఉంటుందండి సాల్ట్, చూసి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను కారం. ఇది మనం ఇండియన్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకుంటే పిల్లలు విడిగా మనం ఇచ్చిన వెజిటబుల్స్ తినరు. ఇలా చేసి పెడితే వాళ్ళకి హెల్దీ, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నో అనకుండా తింటారు. నూడిల్స్ మనం కంప్లీట్గా వాళ్ళకి అవే ఇవ్వట్లేదు కాబట్టి వెజ్జీస్ అన్నీ కల్పిస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదే. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు వీటిని మనం కుక్ చేసుకోవాలి. డైలీ తినడం మంచిది కాదు, ఎప్పుడెప్పుడైనా తిన్నా ఇలా చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటాయి, టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది. ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా కుదిరిందో. 250 ml వాటర్నే ఇప్పుడు మనం ఈ వెజ్జీస్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వాటర్లో ఒక్కసారి ఇలా మనం కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వాటరు తెరులుతూ ఉంటాయి. వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు మీరు మూత తీసేసి, నేను ఇప్పుడు మనకు ఆల్రెడీ మ్యాగీ ప్యాకెట్లో ఇస్తారు కదా మసాలా, అందులో నుంచి ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా తీసుకొని యాడ్ చేసుకోవాలి. నేను ఒక స్క్వేర్ పీస్తో చేస్తున్నానండి. మీరు పర్సన్స్ ఎక్కువ మంది ఉంటే దాన్ని బట్టి మీరు వెజిటబుల్స్ పెంచుకోవాలి. ఉప్పు కారాలు అవి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఒక స్క్వేర్ పీస్ని నేను 2గా విరిచి ఇలా వేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని ఒకసారి మీరు సెకండ్ సైడ్కి టర్న్ చేసేసుకుని ఒక్కసారి కలుపుకోండి. కొన్ని రెసిపీస్ వాళ్ళు మనకి యాడ్లో చెప్పినట్టు 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో అయిపోవండి. వాటర్ బాయిల్ చేసుకుని వేసి తీసేస్తే ఆ మసాలా యాడ్ చేస్తే అంత టేస్ట్గా మ్యాగీ నిజంగానే ఉండదు. ఇలా ట్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి మ్యాగీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకా మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొంతమంది సూపీ నూడిల్స్ లాగా తినాలనుకుంటారు కదా, వాళ్ళు ఈ స్టేజ్లో తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు దగ్గరికి వచ్చిన తర్వాత మ్యాగీ నూడిల్స్ లానే ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ వాటర్ కూడా లేకుండా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుని ఎండింగ్లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అన్నప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన వేడి వేడి టేస్టీ ఎమ్మి వెజిటబుల్ మ్యాగీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో, మీ పిల్లలు ఇష్టంగా తిన్నారో లేదో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్తారు కదా. ఇలాంటి ఎన్నో మంచి మంచి రెసిపీస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఎమ్మి టేస్టీ మ్యాగీని ఎంజాయ్ చేసి మీరు మీ ఫ్యామిలీ అంతా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.